Hi Mama, there is a movie review of Parakramam starring బండి సరోజ్ కుమార్, మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్. మొదటి సినిమా నిర్బంధంతోనే తనలో ఉన్న డైరెక్టర్ని పరిచయం చేస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఆ తర్వాత సూర్యాస్తమయం, మంగళ్యం సినిమా తీసి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాడని చెప్పొచ్చు. అట్ ది సేమ్ టైం డైరెక్టర్ కమ్ హీరో నుండి సినిమా వస్తుంది అంటే మూవీపై బేసిక్ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. ఎక్స్పెక్టేషన్స్ ఎందుకు అంటే అతని ప్రీవియస్ మూవీస్ ఏది చూసినా అర్థమవుతుంది. తనకు నచ్చిన విధంగా సినిమాలు తీయడానికి పెద్ద అవకాశాలు వచ్చినా కూడా వదులుకున్నాడు యాజ్ ఎ జెన్యున్ ఫిల్మ్ మేకర్. అలాంటి వ్యక్తి నుండి వచ్చిన మూవీ ఎలా ఉంది అనేది ఇన్డెప్త్ రివ్యూలో మాట్లాడుకుందాం. కమింగ్ టు ద స్టోరీ లైన్, లంపకలోవా అనే గ్రామంలో సత్యబాబు నాటకాలు వేస్తూ ఉంటాడు. సత్యబాబుకి యముడిగా నాటకం వేయడం అంటే చాలా ఇష్టం, బట్ ఆ క్యారెక్టర్ చేసేంత క్యాపబిలిటీ అతనిలో ఉండదు. ఎట్ ది సేమ్ టైం ఆ ఊరి మున్సిబ్ కూడా సత్యబాబుని నాటకం వేయొద్దని అంటాడు. అలాంటి సందర్భంలో సత్యబాబు కొడుకు పరాక్రమంగా మున్సిబ్ని ఎదిరించి నాటకాన్ని వేయడానికి ముందొస్తాడు. కొడుకులోని పరాక్రమాన్ని గుర్తించిన ఆ తండ్రి తాను స్వయంగా రాసిన పరాక్రమం నాటకాన్ని ప్రదర్శించాలని మాట తీసుకుంటాడు. అండ్ దిస్ వాజ్ అ బేసిక్ లైన్ ఆఫ్ ది స్టోరీ. అండ్ ఆ పరాక్రమం నాటకంలో ఏముంది, ఆ ఊరి మున్సిబ్ నాటకాన్ని ఎందుకు వద్దన్నాడు, అండ్ మన హీరో లైఫ్లో ఎదురైన ప్రేమ, పగ అండ్ సో ఏంటి అనేది మూవీలో ఎలా ఎస్టాబ్లిష్ చేశారనేది మూవీలోనే చూడాలి. అండ్ వీ గోయింగ్ టు ద ఇన్డెప్త్ రివ్యూ ఆఫ్ పరాక్రమం. అండ్ ఆడపిల్లల రక్షణకు సంబంధించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. అలాంటి సమయంలో ఇలాంటి కథను ముందుకు తీసుకురావడం మెచ్చుకోదగ్గ విషయమే. కానీ మూవీ ప్రజెంట్ చేసిన విధానమే కన్ఫ్యూజ్ చేసిందని చెప్పొచ్చు. అండ్ ఈ మూవీ స్టోరీని నావెల్ ఆర్డర్ స్క్రీన్ ప్లేతో ముందుకు తీసుకెళ్దాం అనుకున్నాడు. అండ్ ఆ స్క్రీన్ ప్లే ఆ విధంగా రావాలంటే ప్రజెంట్ అండ్ ఫ్లాష్ బ్యాక్లో బలమైన ఎమోషన్ ఉండాలి. అట్ ది సేమ్ టైం రెండింటితో కథ ఇంటర్లింక్ అయి ఉండాలి. అండ్ ఆ విషయంలో బండి సరోజ్ గారి ఆలోచన బాగుంది, కానీ ఎగ్జిక్యూషన్లో ఫెయిల్ అయ్యారు. అండ్ ఈ మూవీ స్టార్ట్ అవ్వడమే ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ బిల్డ్ చేసే విధంగా మూవీ వెళ్తుంది. ఫాదర్ క్యారెక్టర్ ఉన్నంతసేపు బాగానే ఉంటుంది. ఆ తర్వాత నుండి మూవీ నెమ్మదిగా జారుకుంటున్నట్టు అనిపిస్తుంది, బట్ మూవీ మధ్యలో వచ్చే డైలాగ్స్ మాత్రం మూవీపై కాన్సన్ట్రేషన్ చేసే విధంగానే ఉంటాయి. అండ్ మూవీలో డైలాగ్స్ వరకు ఓకే, కానీ ఎమోషన్ మిస్ అవుతుంది. అండ్ ఓవరాల్ మెయిన్ పిల్లర్ ఆఫ్ దిస్ మూవీ బండి సరోజ్ కుమార్ గారి యాక్టింగ్ అండ్ ఆ డైలాగ్స్. అట్ ది సేమ్ టైం సత్యబాబు గారి క్యారెక్టరైజేషన్. మూవీలో చెప్పుకోవాల్సిన నెగిటివ్స్ ఏమైనా ఉన్నాయంటే, అండ్ అఫ్ కోర్స్ ఫస్ట్ హాఫ్ స్క్రీన్ ప్లే అండ్ ప్రీ క్లైమాక్స్ నాట్ ఇంప్రెసివ్. అండ్ ఓవరాల్ మూవీలో స్టార్ కాస్ట్ కొంచెం ఉంటే బాగుండనిపించింది. అండ్ ఫైనల్గా మూవీ ఎలా ఉంది అంటే ఐ లవ్డ్ ఇట్ మ్యాన్. అండ్ మోస్ట్లీ బండి సరోజ్ గారి కోసం అయితే ఒకసారి తప్పక చూడొచ్చు. అండ్ ఓకే గైస్, వీ విల్ మీట్ ఇన్ ఏ నెక్స్ట్ వీడియో. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్.